హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వర్ణామృతం ప్రేక్షకులకు అందరూ కూడా స్పెషల్ వెల్కమ్. సో ఈరోజు మనం స్వర్ణామృతంలో 80th ఎపిసోడ్లోకి ఎంటర్ అవుతున్నాం. సో గత కొన్ని ఎపిసోడ్స్గా మన పిఎస్ఎస్ఎంకే మాతృమూర్తి మన స్వర్ణమాల అమ్మగారు మన ఎన్నో అద్భుతమైన అనుభవాలతో పాటు ఎన్నో యాత్రలు, వాటి యొక్క అనుభవాలు, హిమాలయాలు, పిఎస్ఎస్ఎం ప్రాజెక్ట్స్ అండ్ ఎన్నో పిరమిడ్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా గత కొన్ని ఎపిసోడ్స్గా మనం వింటూ వస్తున్నాం. ఎంతో నేర్చుకుంటూ ఉన్నాం. మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ యొక్క ఎన్నో గొప్ప అనుభవాలు ఈ యొక్క స్వర్ణామృతం ద్వారా. సో ఈరోజు మన పిఎస్ఎస్ఎంలో ఎన్నో దేశాల్లో మన సెంటర్స్ రావడం, అక్కడ కూడా ఎన్నో ఆధ్యాత్మిక యొక్క ప్రచారానికి సంబంధించిన కానీ ఎన్నో కూడా జరుగుతూ ఉంటుంది. సో అందులో భాగంగా ఈరోజు కెనడా, యుఎస్ ఈ యొక్క ప్రదేశాల్లో మన పత్రి అమ్మ గారి యొక్క అనుభవాలు అవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే. సో ఈరోజు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్దాం మేడం. ఓకే. అండ్ గత కొన్ని ఎపిసోడ్లుగా మన భారతదేశంలో ఉన్న హిమాలయాలని చూపించేస్తారు. ఎస్, రైట్. మొత్తం అన్ని యాంగిల్స్లో. ఎస్. సో ఈరోజు ఎపిసోడ్లో హిమాలయాలు దాటి వెళ్తున్నాం. అండ్ గత ఎపిసోడ్లో నందవరం యొక్క ప్రాజెక్ట్ అత్యద్భుతంగా ఉంది మేడం. అండ్ ఎస్పెషల్లీ మనకు పట్టుదల, సంకల్ప బలం ఒక ప్రాజెక్ట్ పైన ఎలా ఉండాలనే దానికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ మేడం. ఎస్. అంటే ఎన్నో ప్రాజెక్ట్స్ మనం తీసుకున్నా సరే ఒక్కసారిగా అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఏ మాత్రం పక్కకి వెళ్ళకుండా ఫోకస్డ్. ఎస్. అండ్ ఎటువంటి హడావిడి లేకపోకుండా అండ్ కానీ ఆ ఒక సంకల్పం అనేది ఉండాలి, అది సడలించకూడదు అస్సలు. సో దానికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. ఎస్. సో 1990లో మీకు స్టార్ట్ అయిన ఆలోచన సో ఇప్పటికి కూడా ఫ్రెష్గా ఉంది. అండ్ ఇంకా ఒక తీరని ప్రణాళిక కూడా ఉంది. సో అది కూడా ఒక ఆన్ ప్రాసెస్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్. ఎస్. సో ఒక ఫేస్ అయిపోయింది, ఇంకొక ఫేస్ కూడా ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఆ ఒక కంప్లీట్ జర్నీ చాలామంది పిరమిడ్ మాస్టర్స్ కూడా ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ మేడం. అండ్ వీ లెర్న్డ్. సో ఈరోజు మీ యొక్క కెనడా ఒక విశేషాలు అండ్ ఎస్పెషల్లీ అక్కడ మీ చిన్నమ్మాయి గారు పరిమళ గారు అక్కడే ఉన్నారు. కెనడాలో కాదు, అది యుఎస్. సో యుఎస్, కెనడా వేరే. సో కంప్లీట్గా ఈరోజు ఈ ఫోకస్ ఓన్లీ కెనడా మేడం. చూద్దాం. ఓకే. సో ఆ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది మేడం? అది కెనడాలో ఒక ఆవిడ ఉన్నారు, కమల అని. ఐ హోప్ హర్ నేమ్ ఇస్ కమల. ఓకే. ఆవిడ ఆయన ఒక కూతురు వాళ్ళకి. సో వాళ్ళు ఈ ప్లాన్ చేశారు. మొత్తం అంతా ప్లానింగ్ అంతా వాళ్ళదే. ఓకే. సో అక్కడ ఫస్ట్ కెనడాకి వెళ్ళాలి అంటే ఒటావా అనే ఊరికి వెళ్ళాలి, స్టేట్కి. ఓకే. ఒటావా అనే స్టేట్లోనే వీళ్ళు ఉన్నారు. అర్థమైందా? ఎవరు? కమలా అనేవాళ్ళు. వాళ్ళు ఒటావా ఇట్స్ క్యాపిటల్ అన్నమాట. ఓకే. అంటే ఇక్కడ డైరెక్ట్గా ఇప్పుడు ఇండియా నుంచి డైరెక్ట్గా కెనడాకి వెళ్ళారా మేడం, లేకపోతే మధ్యలో? లేదు, ఇంకెక్కడా లేదు. డైరెక్ట్ ఇండియా టు డైరెక్ట్ కెనడాకి. ఓకే.
అంటే మధ్యలో ఏదైనా బ్రేక్ ఉండొచ్చు, కనెక్టింగ్ లాగా అలా ఉందేమో. అంత డీటెయిల్గా కొంచెం మర్చిపోయాను. బట్ కెనడాకి వెళ్ళాక వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అప్రాక్సిమేట్గా ఏ ఇయర్లో ఉండొచ్చు మేడం? 4 years 5 years బ్యాక్. ఓకే ఓకే, రీసెంట్గానే వెళ్ళాము. కెనడాకి వెళ్ళాము. చేరుకున్నాక చాలా బాగా అనిపించింది. చుట్టూ అంత ఇప్పుడు ఆ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే ఉంటుంది, ఒకటే రోడ్లు, ఒకటే బిల్డింగ్లు, ఒకటే మాల్స్, ఒకటే వాల్మార్ట్స్, ఒకటే టార్గెట్లు. ఎక్కడ చూసినా ఏ ప్లేస్లో చూసినా అవే ఉంటాయి. ఇప్పుడు మనలాగా మారవు. ఓహో, సో ఫిక్స్డ్ అన్ని. ఫిక్స్డ్ అంతే. ఇప్పుడు నేను టార్గెట్ అనే స్టోర్కి వెళ్ళాను. ఆ టార్గెట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అది అన్ని టార్గెట్లలోనూ అదే ఉంటుంది, అదే ప్లేస్లో ఉంటుంది. మనం ఏమి లేదు, గుడ్డిగా అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఫుల్ ప్రోగ్రామ్డ్ అంతే. అచ్చా, అలా ఉంటుంది. సో అన్నీ చూసుకుంటూ వచ్చాను. బాగుంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఎవ్రీథింగ్. అక్కడ ఒటావాకి వచ్చాక వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చారు, మమ్మల్ని పికప్ చేసుకున్నారు. పికప్ చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. మీరు ఒకరేనా మేడం వెళ్ళింది? లేదు, మా ఆయన సాయి కుమార్. మీరు సాయి కుమార్ సార్ అందరూ ముగ్గురం. ఓకే ఓకే. అంత దూరం ఒక్కదాన్ని ఎలా వెళ్తా, కష్టం. సో ముగ్గురం వెళ్ళాము. ఒటావాలో దిగాక వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆ రోజు రాత్రి ఆవిడ మంచిగా వంట చేసి పెట్టింది, తిన్నాము. తర్వాత అక్కడి నుంచి ఒక జీప్ అరేంజ్ చేసింది, 7-seaterది. వెనకాల సాయి కుమార్ కూర్చున్నాడు, ముందర నేను వాళ్ళ వాళ్ళ అమ్మాయి కూర్చున్నాము, ముందర సార్ కూర్చున్నారు. అలాగా ఆ జీప్లో మొత్తానికి బయలుదేరాం. ఓకే. ఎక్కడికి? నాయగారా ఫాల్స్కి. చాలా దూరంలే, అంత దగ్గర కాదు, అది వేరే స్టేట్, అది టొరాంటో దగ్గర ఉంది. ఇది మేము ఒటావాలో ఉన్నాం, అది టొరాంటో. సో అక్కడికి ఫస్ట్ మధ్యలో క్లాసులు మధ్యలో తీసుకుంటూనే ఉన్నారు. టొరాంటో దగ్గర కూడా ఒకళ్ళ ఇంట్లో మేము దిగాము. వాళ్ళు మొత్తం అంతా ప్యాకింగ్ చేశారు, ఫుడ్ అంతాను. ఇంతమందికి 15-20 మంది ఉన్నాం, అంతమందికి ఫుడ్ అరేంజ్ చేశారు. ఫుడ్ అంటే అన్నీ ప్యాక్ చేసుకొని రెడీగా పెట్టుకున్నారు. కార్లలో పెట్టుకొని అందరం కలిసి బయలుదేరే రోజు, ఆ రోజు మేమేం చేసామంటే ముందర రోజు మా అక్క కొడుకున్నాడు అక్కడ టొరాంటోలో, వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఉన్నాము. అక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్లారు. మేము దిగంగానే మా అక్క కొడుకు వచ్చాడు, వచ్చి మమ్మల్ని ఇద్దరిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. బాగుండేది వాళ్ళ ఇల్లు, చాలా పెద్ద ఇల్లు, మంచిగా ఉంది. వెనకాల గార్డెన్ అంతా ఉంది. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక వాడితో స్పెండ్ చేసి రాత్రి కబుర్లు చెప్పుకున్నాక సినిమా చిన్న కొడుకున్నాడే చాలా దగ్గర అయిపోయాడు. వాడు అంటే వాళ్ళ తాతకి తమ్ముడు కదా మా ఆయన, కజిన్ కదా. సో చిన్న తాత చిన్నమ్మమ్మ అనుకుంటూ వాడు వెనకాల తిరిగాడు. వాడు అన్ని సినిమాలు అన్నీ పెట్టాము. ఏదేది సినిమా చూసాము, స్టార్ ట్రెక్ అనుకుంటా, స్టార్ వార్స్ ఏదో అలాంటి సినిమా చూసాం, చాలా బాగుండింది. అలాగా సినిమాలు ఏవో పెట్టారు. ఈయన ఆరామ్ హాయిగా సోఫాలో పడుకొని సినిమా చూసుకొని వాడు అమ్మాయి వంట చేసింది, తిన్నాము, పడుకున్నాము. మన్నాడు బయలుదేరాం నాయగరాకి. వాళ్ళందరూ కూడా వచ్చారు ఒక కార్లో. మొత్తం వాడికి, మా అక్క కొడుకు గవర్నమెంట్ జాబ్ అక్కడ. సో వాడి జాబ్, వాడి ఆఫీస్ అంతా చూపించాడు, పిల్లాడి స్కూల్ చూపించాడు, అన్నీ అయినాయి. అలా వెళ్తుంటే సరే నాయగరా ఫాల్స్కి అందరం బయలుదేరాం. ఇంకా
మొత్తం అంటే ఎవరికి వాళ్ళే బయలుదేరాలి. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఒక దీంట్లో వెళ్ళడం అవ్వదు అక్కడ. ఓకే. సో మేము వెళ్ళాము. వాళ్ళు అరేంజ్ చేసిన కార్లో మేమంతా ఎక్కి వెళ్ళాం. ఎంతమంది మేడం కంప్లీట్ గ్రూపు? చెప్పానుగా 15-20 మంది ఉంటారు. ఉంటారు. రోడ్లు మంచిగా ఉంది, చాలా స్పేషియస్గా ఉంటుంది. పాపులేషన్ చాలా తక్కువ, పెద్దది, కంట్రీ పెద్దది, అండ్ పాపులేషన్ చాలా తక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళు ఎంతమందికైనా ఉద్యోగాలు ఇస్తారు. ఓకే, అది ఉంది. సో అక్కడ ఎంప్లాయ్మెంట్ ఈజీ. కెనడాలో నీకు ఇల్లు చవక. ఓకే. కొనుక్కోవాలంటే అలాగా ఇవన్నీ ఉంటాయన్నమాట. సరే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చోట ఆపారు. అక్కడ అంతా మేము భోజనాలు అవన్నీ అందరూ పెట్టారు. తిన్నాము, తెచ్చుకున్నవన్నీ. తినేసిన తర్వాత మెల్లిగా అలాగ మెట్లు దిగి నాయగరా ఫాల్స్కి వెళ్ళాం. ఓకే. ఆ ఫాల్స్ చూడాలి, నిజంగా జీవితంలో ఒక్కరైనా చూడాలి, అది ఒకసారైనా. అంటే ఏంటి మేడం స్పెషాలిటీ ఇక్కడ? అది వచ్చింది ఎక్కడి నుంచి? యుఎస్ నుంచి వస్తాయి నీళ్ళు, వచ్చి కెనడాలో పడతాయి. ఓకే, పడడం మటుకు కెనడాలో? కెనడాలో పడతాయి, యుఎస్ నుంచి వస్తాయి. రెండు ఉన్నాయి, రెండు దాన్ని ఏమంటారు, కినారా, దాన్ని ఏమంటారు, కినారా. ఫాల్స్ పడడం కింద కాదు, రెండు వైపులా అన్నమాట. ఇటువైపు యుఎస్, ఇటువైపు కెనడా. అర్థమైంది? ఇక్కడ నుంచే నీకు యుఎస్ కనపడుతూ ఉంటుంది. ఓకే, అంటే దాని లొకేషన్ కనపడుతూ ఉంటుంది నీకు యుఎస్. ఆ యుఎస్ వాళ్ళు ఏం చేస్తారు, మన నయాగరా ఫాల్స్లో దిగాలంటే, కిందకి మెట్లు దిగి ఆ లాంచ్లో ఎక్కాలంటే అన్ని బ్లూ వేసుకుంటారు, ఇటు వాళ్ళు రెడ్ వేసుకుంటారు. సో బ్లూ వేసుకున్న వాళ్ళు యుఎస్, రెడ్ వేసుకున్న కెనడా. పైనుంచి ఒక బ్రిడ్జ్ ఉంటుంది, అదేంటి యుఎస్ని కెనడాకి మధ్యలో కలిపిన బ్రిడ్జ్ అది. రోజు చాలామంది ఏంటంటే కెనడా నుంచి యుఎస్కి జాబ్ చేసుకొని మళ్ళీ వెనక్కి వస్తారు. అలాగనమాట. కెనడా నుంచి యుఎస్కి జాబ్ చేసి మళ్ళీ ఎందుకంటే కెనడాలో ఇల్లు చీప్ కదా, ఫ్యామిలీ అంతా కెనడాలో పెడతారు. వాళ్ళు మాత్రం జాబ్ చేసుకొని వస్తుంటారు. ఓకే. ఆడ కానీ మగ కానీ స్కూల్ మాత్రం కెనడాలో జాయిన్ చేస్తారు. అలాగనమాట వాళ్ళు. ఓకే. సో అది కనపడుతూ, ఆ బ్రిడ్జ్ కనపడుతూ ఉంటుంది. వాళ్ళు అక్కడి నుంచి దిగుతుంటారు, ఆ బ్లూ వేసుకున్న వాళ్ళంతా వాళ్ళు అలాగ లాంచ్లో వెళ్తుంటారు. మేము కూడా అలాగే అన్నీ ఇచ్చారు వాళ్ళు. లాంచ్లో వెళ్ళాము. వెళ్తే ఎట్లా, ఇప్పుడు ఫాల్స్ ఏంటి ఇలా పడతాయి, అవునా, ఇంత దూరం పడతాయి. పడినప్పుడు ఇది లాంచ్ ఇక్కడి నుంచి వెళ్తుంది. ఓకే, అంటే మీరు వెళ్ళడం కూడా లాంచ్లో మేడం? వెళ్ళేది లాంచ్లోనే. ఓకే. పెద్దది, చాలామంది పడతారు దాంట్లో. లాంచ్ అంటే అందరు పైన నిల్చుంటారు. అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే యూ షేప్లో ఉంటుంది. ఏది ఫాల్స్ యూ షేప్లో పడుతూ ఉంటాయి. ఇలా వెళ్తుంటాం మనం. వెళ్తుంటే వెళ్ళినప్పుడు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే మన మీద బాగా తుంపర పడుతూ ఉంటుంది, అందుకని వేసుకుంటాం. ఓకే, ఆ కోట్ అది ఇలా పడుతున్నదల్లా మనం దీని కింద నుంచి వెళ్తుంటాం. ఓకే. వెళ్ళి ఒక రౌండ్ కొట్టి అలా రౌండ్ కొట్టి మళ్ళా మన అక్కడ దింపేస్తుంది అనమాట. ఎంతసేపు మేడం ట్రావెల్? మహా అయితే 10 నిమిషాలు, 15 నిమిషాలు. ఓకే. ఓకే, అంతే, అంతకంటే ఉండదు. సో 10 నిమిషాలు ఒక రౌండ్. ఓకే. అలా వెళ్ళాము. వెళ్ళాక బయటకు వచ్చాము. బయటకు వచ్చాక ఇంకొక రోడ్డు ఉంది. ఆ రోడ్డు ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే ఫాల్స్ పడతాయో, ఫాల్స్ కింద రాళ్ళు ఉంటాయి కదా, ఒక భూమి ఉంటుంది కదా, ఆ భూమిలో గుహల్లాగా ఉన్నాయి కింద. ఈ ఫాల్స్ ఇలా పడతాయి,
ఆ ఫాల్స్ కింద జస్ట్ కింద పైనుంచి నీళ్లు పడుతుంటాయి, కింద ఏమో ఈ గుహల్లాగా ఉంటాయి. ఓకే ఓకే, అక్కడికి వెళ్ళడానికి కూడా ఉంటుందా మేడం? అక్కడికి వెళ్ళాం మేము, అవన్నీ తిరిగాము. అవన్నీ తిరిగి అక్కడ ఒక బాల్కనీ లాగా ఒక రైలింగ్ లాగా పెట్టారు, పెట్టి అక్కడ నుంచి మేము చూడొచ్చు ఆ ఫాల్స్ని ఇంకో యాంగిల్లో. ఓకే, అసలు ఎంత బాగుంది తెలుసా. సో ఆ లాంచ్లో వెళ్ళడం అనేది ఒక ఎక్స్పీరియన్స్ అయిపోయింది. అక్కడ ఇది మేము నడుచుకుంటూ రావాలి, నడుచుకుంటూ వచ్చి ఇంకొక దాంట్లో వెళ్ళాలన్నమాట. అక్కడ టికెట్, ప్రతిదానికి టికెట్ ఉంటుంది. ఓకే, ఆ టికెట్ తీసుకొని మేమందరం కలిసి అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి ఆ గుహల్లో అక్కడ ఇక్కడ అంతా తిరిగేసేసి చూస్తే ఒక చోట కిందకి దిగితే అక్కడ రైలింగ్ లాగా పెట్టి ఓపెన్గా ఉంటుంది అనమాట. అక్కడి నుంచి నువ్వు ఫాల్స్ చూడొచ్చు. ఓకే, అక్కడ నుంచి ఇంకా మీకు ఫాల్స్ కనబడేది హైట్లో ఉంటుంది. ఇంకా హైట్లో ఉంటుంది, మాకు తగలవు కానీ తుంపర వస్తూ ఉంటుంది. బ్యూటిఫుల్ మేడం. టమాటో అవి చెప్తుంటే ఇమాజినేషన్కే అదిరిపోతుంది. నేను ఇవన్నీ తెలుసా యుఎస్లో ఫస్ట్ టైం యుఎస్కి వెళ్ళినప్పుడు గూగుల్ ఎర్త్ అని ఉంటుంది చూసావా, ఆ గూగుల్ ఎర్త్లో అన్నీ చూసేసాను. ఓకే, ఆ గూగుల్ ఎర్త్ చాలా పెద్దది, ఆ యాప్ ఉందే చాలా ప్లేస్ ఆక్యుపై చేసుకుంటుంది. సో అది డౌన్లోడ్ చేసుకొని ఈజిప్ట్ ఒకటి, నాయగరా ఒకటి, అక్కడ ఉన్నవన్నీ మన అమెజాన్ కేవ్స్ ఉంటాయి చూసావా అవొకటి. ఓకే, ఇలాంటివన్నీ శుభ్రంగా చూశాను అనమాట గూగుల్ ఎర్త్లో. నేను అప్పటికి నాకు తెలియదుగా ఇవన్నీ నేను వెళ్తాను అని. అప్పుడు ఈజిప్ట్ కూడా వెళ్ళలే నేను. ఈజిప్ట్కి వెళ్ళింది అప్పుడు 2009 అనుకుంటా మేడం. దానికంటే ముందే చూసారు మీరు? దానికంటే ముందే చూశాను నేను. ఓకే ఓకే, 2006లోనో 2007లోనో దాని గ్రాడ్యుయేషన్ కోసం వెళ్ళాను కదా, అప్పుడు అనమాట అది ఆఫీస్కి వెళ్ళాక నేను చూడడం. అప్పుడు మీరు చెప్పారు మేడం, అప్పుడే నాకు కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చోవడం అలవాటు అయింది అని. ఆ టైంలో మీరు ఇవన్నీ చూస్తున్నారు మేడం? ఇవన్నీ చూశాను. ఓకే, సో ఆ నాగరా ఫాల్స్ అయిపోయినాయి, బయటికి బాగా నడవాలమ్మా. ఆ నడక ఉంది, మంచి షూజు మంచి అలా ఉంటే మనం ఎంతన్నా నడవగలం. కానీ పాపం మా ఆయనకైతే చెప్పులు నడవలేకపోయారు, చెప్పులు విరిగిపోయినాయి. చెప్పరు కదా ఆయన, అలాగే నడుచుకుంటూ ఈడ్చుకుంటూ పాపం నడిచారు ఆయన. సరే అని చెప్పేసి సాకుమార్ రెడ్డిగా మాత్రం ఫుల్ డ్రెస్డ్, ఫుల్ షూజు గీజు అన్నీ వేసుకొని తయారై ఉన్నాడు. ఈయనకేమో ఇలా ఉంది. సరే అని చెప్పేసి ఆవిడ ఏం చేసింది, 27th ఫ్లోర్లో మాకు రూమ్ బుక్ చేసింది. అది కూడా ఏంటి, నాగరా ఫాల్స్ వైపు ఉంటుందన్నమాట ఆ ఫ్లోర్. సో ఇక్కడ మీరు చూడంలో ఇక్కడ అయిపోయిందా మేడం? అయిపోయింది. వేరే చోటుకి వెళ్ళాము, బస్ ఎక్కాము. అది ఏదన్నా బస్ ఎక్కిపో, ఎక్కడైనా తిరగని, మళ్ళీ వచ్చి ఎక్కడ మనం స్టార్ట్ అయ్యాం అక్కడ ఆగుతుంది కనుక బెంగలేదు. ఓకే, ఊరికి అలా తిరిగాం కొంతసేపు. అదేంటి తిరిగిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళాలి కదా. ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళు ఒక రూమ్ తీసుకున్నారు అదే హోటల్లో, మాకు ఒక రూమ్ తీసుకున్నారు. చాలా కాస్ట్లీ, ఇట్స్ వెరీ కాస్ట్లీ రూమ్. ఎందుకంటే 27th ఫ్లోర్లో ఓ పట్టాన్ని ఇవ్వరు వాళ్ళు. అదేంటి మొత్తం అక్కడి నుంచి కింద దాకా అద్దం ఉంటుంది, ఎక్కడికి మన బయటికి చూడాలంటే, రోడ్డు చూడాలంటే ఇప్పుడు మన పగోడాలో ఉన్నట్టు. ఓకే, ఇంకా అసలు ఇంకా అంచుకుంటుంది అది రోడ్డు. అది అక్కడ శుభ్రంగా కూర్చున్నామంటే రోడ్డు చూడొచ్చు, నాగరా ఫాల్స్ చూడొచ్చు, అన్నీ చూడొచ్చు. ఇంకా రాత్రి ఉంది చూడు చందు, డిఫరెంట్ లైట్స్ నాగరా ఫాల్స్కి. ఓకే, ఇప్పుడు నైట్ టైంలో కూడా విజిటర్స్ ఫ్లో అంతా ఉంటుందా మేడం? లైట్స్ వేసేస్తారు,
సమ్మర్ కదా లైట్స్ వేసేస్తారు. ఓకే. ఇప్పుడు వింటర్లో అదంతా కూడా గడ్డ కొట్టిపోతుంది, మొత్తం స్నో అయిపోతుంది అది వింటర్లో. ఇప్పుడు నయాగరా ఫాల్స్ ఉండవు, అసలు నయాగరా ఫాల్సే ఉండదు. ఫాల్సే ఉండదు, అన్నీ మంచు ఇదే, స్నో, ఫుల్ స్ట్రాంగ్ స్నో. సో ఆ లైటింగ్స్ పెడతారు. అసలు అది చూస్తుంటే నిద్ర ఎక్కడ పడుతుంది. పెద్ద మంచం చాలా బాగుంది. మా ఆయన ఏం చేశారు, ఇటువైపు కొసాకి ఎక్కడైతే ఫాల్స్ కనపడతాయో నేను ఇక్కడే పడుకుంటున్నాను అంటే నాకు కూడా ఇక్కడే పడుకోవాలని ఉంది. ఫాల్స్ కనపడతాయి. ఓకే. పరదా వేసుకుంటే ఇంకా అది వేరే విషయం, కానీ పరదా తీసామనుకో అవన్నీ కనిపిస్తాయి రాత్రి అంతా కూడా. ఓకే. సో అలాగా ఇద్దరం దెబ్బలాడుకున్నాం కదా, నేనంటే నేనని. సరే ఆ పాపం ఆయనకే ఇచ్చేసాను, నేను ఇటు పాడుకొని నిద్రపోయాను. పొద్దున్న లేచి ఇంకా వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళాలంటే మధ్యలో 1000 ఐలాండ్స్ అని ఒక లేక్ వస్తుంది. ఓకే. ఆ లేక్ ఏంటి, పెద్ద లేక్ అది. ఈవెన్ వింటర్లో అది కూడా గట్టిపోతుంది. ఓకే. అది ఆ వాటర్ కూడా గట్టిపోతుంది. ఓన్లీ సమ్మర్లోనే అది నీళ్ళలా ఉంటాయి అవి. అది అక్కడక్కడ ఐలాండ్స్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క చోట ఐలాండ్స్ అని కొనేసుకుంటారు. వీళ్ళకి డబ్బులు పుచ్చలు ఉంటుంది కదా, ఒక ఐలాండ్ కొనేసుకుంటారు. కొనేసుకొని సమ్మర్లో వాళ్ళ ఒక బోట్ వాళ్ళకి ఉంటుంది, ఓన్ బోట్. ఆ బోట్లో ఎక్కడికి దీనికి వస్తారు, మన కాదు దాన్ని అంటారు కిన్నారా అని, ఒడ్డుకి వస్తారు. ఒడ్డుకు వచ్చి అప్పుడు దిగి అక్కడ వాళ్ళకి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొని మళ్ళీ ఆ బోట్ ఎక్కి ఆ ఐలాండ్కి వెళ్ళిపోతారు, వాళ్ళకున్న ఐలాండ్కి. ఇలాగ అనమాట అది 1000 ఐలాండ్స్ అంటారు. అక్కడే వివేకానంద ఉన్నాడు కొన్నాళ్ళు. సో అలా తిరిగాము 1 గంట సేపు. లాంచ్ దిగి లాంచ్లో వెళ్ళాము. చాలా బాగుండేది. నెక్స్ట్ డే నయాగరాకి నెక్స్ట్ డే. నెక్స్ట్ డే అంటే మనం ఇంకా వీళ్ళింటికి వచ్చే ముందర అనమాట అది. సో లాంచ్లో మేము ముగ్గురం ఎక్కాము. సరే అని కూర్చొని ఇంకా అలా చూస్తున్నాం లేక్ పైనేమో నీకు యుఎస్ నుంచి కెనడాకి బ్రిడ్జ్ అది కనపడుతూ ఉంటుంది. ఐలాండ్స్ కూడా హాఫ్ ఏమో అమెరికాకి చెందుతాయి, హాఫ్ ఏమో యుఎస్కి కెనడాకి చెందుతాయి. అదేది బ్లూ కోట్ రెడ్ కోట్ అట్లా. ఓకే. సో అలాగా 1000 ఐలాండ్స్ చూడడం అంటే చాలా గ్రేట్ అచీవ్మెంట్. నేను నీకు అన్ని ఫోటోలు చూపిస్తాను. అంటే అక్కడ 1000 ఐలాండ్స్లో ఫుల్గా పాపులేషన్ అంతా కూడా ఉంటుందా మేడం? చాలా తక్కువ అమ్మా. ఓకే. అంటే సమ్మర్లోనే ఇప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో ఎంతమంది ఉంటారు, మొగుడు పెళ్ళాం కొడుకో కూతురో ఉంటారు, వాళ్ళు కూడా ఉండరు అక్కడ. ఆ పెద్దవాళ్ళు ఇద్దరే ఉంటారు అక్కడ, వాళ్ళదే సంసారం అంతే. అది ఎక్కడైనా అంతే, యుఎస్ అంతా కూడా అంతే, వాళ్ళిద్దరే ఉంటారు. చాలా తక్కువ పిల్లలు ఉండేది, ఉంటారు బట్ తక్కువ. సో వీళ్ళ కోసమని వీళ్ళు మొగుడు పెళ్ళాం కలిసి ఒక చోట ఉంటారు. వాడు వెళ్ళి ఆ సామాన్లు ఏమున్నాయో లిస్టు అవన్నీ తీసుకొని వస్తుంటాడు. ఆ నెలలో 2 నెలలు అక్కడ స్పెండ్ చేస్తారు. ఓకే. ఆ 2 నెలలు స్పెండ్ చేయడానికి ఆ ఐలాండ్ కొనుక్కుంటారు సంవత్సరానికి. ఓకే. మహా అయితే 3 నెలలేమో. ఎప్పుడైతే అది ఫ్రీజ్ అవుతూ ఉంటుందో ఇంకా బయటకు వచ్చేస్తారు. లేకపోతే వాటర్ అంతా ఫ్రీజ్ అయిపోతుంది, ఇంకా బయటికి వెళ్ళడానికి లేదు.
సో అక్కడ స్టే చేయాలంటే ఓన్లీ సమ్మర్లో వచ్చేసి సమ్మర్లోనే మళ్ళీ వెళ్ళిపోవడం అంతే, బ్యాక్ టు దేర్ రెగ్యులర్ హోమ్స్. ఎస్. ఓకే. సో అది సమ్మర్ టూరిస్ట్ స్పాట్. అంతే, సమ్మర్ టూరిస్ట్ స్పాట్. వాళ్ళు టూరిస్ట్ కాదు, దే ఆర్ ఓనర్స్. ఓనర్స్. ఓకే. అండ్ నైగ్రా వాటర్ ఫాల్స్ కానీ ఈ ఐలాండ్స్ కానీ ఈ కంప్లీట్ ఇదంతా కూడా ఒక ప్యాకేజ్ లాగా ఉంటుందా మేడం? ఎవరి నుంచి అంటే మనం ప్యాకేజ్ చేసుకోవచ్చు, బట్ మనం ఓన్గా వెళ్ళాలి అంటే ఇవన్నీ స్కిప్ కూడా చేయొచ్చు. ఓకే, మన ఇష్టం. సో మీకు ఎలా ఉంది మేడం అక్కడ మొత్తం ఐలాండ్ అక్కడ వెళ్ళి ఉన్నప్పుడు కానీ? ఐలాండ్లో ఐలాండ్లో మేము ఉండలేదుగా, ఓన్లీ లాంచ్లో అలా తిరగడమే. దగ్గరికి వెళ్ళి చూసా? దగ్గరికి కూడా వెళ్ళడానికి లేదు, అది ఒడ్డుకి. అలాగ మధ్యలోంచి వెళ్తూ ఉంటే అన్ని ఐలాండ్స్ అన్ని కనపడుతూ ఉంటాయి, ఆ వ్యూ అంతా కూడా, ఆ వ్యూ కనపడుతూ ఉంటుంది. ఓకే ఓకే. నాగరా దగ్గర ఏం చేస్తామంటే అక్కడ ఈ గేమ్స్ అన్నీ ఉన్నాయి. దాన్ని ఏమంటారు, అక్కడ ఏదో జరుగుతుంటే మన చైర్ కదిలిపోతూ ఉంటుంది అనమాట. మనకేంటి మనం చేస్తున్నాం అన్న ఫీలింగ్ రావడానికి. ఓకే ఓకే. ఇప్పుడు ఒక రోడ్ ఉంది, ఒక రోలర్ కోస్టర్ ఉంది, అది ఇలా 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 తిరుగుతూ ఉంటుంది కదా, రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మన చైర్ ఇక్కడ, ఇది కూడా ఇలా 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 తిరుగుతుంది. సమ్ కైండ్ ఆఫ్ వర్చువల్ రియాలిటీ. ఓకే. ఇలాంటి గేమ్స్ చాలా ఉంటాయి. షాపింగ్ అంటూ ఏముండదు కానీ ఇలాంటి గేమ్స్ చాలా ఉంటాయి. ఇదంతా కూడా అక్కడే నైగ్రా ఫాల్స్ దగ్గర. నైగ్రా ఫాల్స్ దగ్గర. వెన్ వీ కేమ్ టు 1000 ఐలాండ్స్ అయిపోయింది. మళ్ళీ ఒడ్డుకు వచ్చేసాము. ఒడ్డుకు వచ్చేసేసి అక్కడ ఏమీ తినలేదు, అక్కడ తినేసాము తెచ్చుకున్నవి. తిన్నాక మెల్లగా బయలుదేరిపోయి ఇంకా ఒటావాకు వచ్చేసాం. ఓకే. ఒటావా అనేది మెయిన్ సిటీ మేడం? మెయిన్ సిటీ కాదు, వాళ్ళు ఉండే ఊరు అది. ఓకే, వాళ్ళ ఊరు. ఓకే. సో అక్కడ మళ్ళా ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు ఏదో ఉందబ్బా, గుర్తులేదు. ఆయన ఈవెన్ న్యూటన్ లక్ష్మిది కూడా క్లాస్ పెట్టారు. హీఈస్ లైక్ ఈవెంట్ మేనేజర్. సో వెన్ ఐ గివ్ ఎన్ ఈవెంట్ టు యూ, హీ విల్ కలెక్ట్ ద పీపుల్ అండ్ కీప్ ఏ క్లాస్. ఓకే, అర్థమైందా నీకు? సో ఆయన వచ్చేసి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలి, దానికి సంబంధించిన ఎవరు ఉంటే కనెక్ట్ చేస్తుంటారు. అక్కడ ఒక పెద్ద హాల్ ఉంది, ఒక థియేటర్ లాంటి హాల్ ఉంది. ఆ హాల్లో ఒక మహా అయితే 2 lines ఏమన్నా నేను నిండాయేమో. అక్కడ క్లాస్ జరిగింది. ఓకే. తక్కిన అన్ని చోట్ల కూడా క్లాసెస్ జరిగాయి. క్లాసెస్ నేను కూడా తీసుకున్నాను. మా టొరాంటోలో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము, మా అక్క కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పానే. వాళ్ళు సాయిబాబా దానికి ఒక ట్రస్టీవో ఏదో సంథింగ్ లైక్ దట్. ఓకే. అక్కడున్న దానికి అక్కడ ఒక క్లాస్ అరేంజ్ చేశాడు వాడు. అయితే అక్కడ ఒక క్లాస్ పెట్టుకున్నాము. ఇలాగ 3-4 క్లాసులు జరిగాయి మొత్తానికైతే. ఓకే. ఆటో వాళ్ళు ఒకటి, ఇంకొక చోట ఒకటి, మా టొరాంటోలో ఒకటి, అంతే. ఇవి క్లాసులు. కంప్లీట్గా ఎన్ని రోజులు ఉన్నారు మేడం కంప్లీట్గా కెనడాలో? అక్కడ ఒక వారం ఉంటాయేమో, వారం కూడా ఉండవు. ఓకే. అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లో ఉన్నాం. వాళ్ళ ఇంట్లోనే అదే చెప్పాను కదా, ఆ ఈవెంట్ మేనేజర్ అని, ఆయన దగ్గర ఆయన ఒక క్లాస్ అరేంజ్ చేశాడు. చేస్తే ఆ క్లాస్ జరిగింది. వాళ్ళ ఇంట్లో కూడా భోజనం పెట్టారు. భోజనం చేసుకొని వీళ్ళ ఇంటికి వచ్చేసాము, మన కమలా వాళ్ళ ఇంటికి. ఓకే. వచ్చేసేసి ఆ మన్నాడు ప్యాక్ చేసుకొని మొత్తం యుఎస్కి ఓకే ప్రయాణం. సో కంప్లీట్ కెనడా ట్రిప్ 7 days. 7 days. సో 7 daysలో ఒక 4 classes, తర్వాత ఈ యొక్క నైగ్రా ఫాల్స్, ఈ ఐలాండ్. సో కంప్లీట్గా ఒటావాలోనే ఒక 3 classes అయినాయి. సో అక్కడ క్లాసెస్ అక్కడ ఎక్కువగా ఇండియన్స్ వచ్చేవాళ్ళ మేడం, లేకపోతే వాళ్ళ లోకల్ ఫారినర్స్ కూడా వచ్చారు? ఫారినర్స్ కూడా వచ్చారు, అంటే సిటిజన్స్ వచ్చారు. ఒకదానికైతే వచ్చారు. ఇప్పుడు ఈ ఈవెంట్ మేనేజర్ అని దాంట్లో కూడా ఒక 5% ఉన్నారు.
వచ్చిన వాళ్ళలో. ఓకే ఓకే. సో ఎలా ఉంది మేడం వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది మేడం? రెస్పాన్స్ అది మేమేం లేదమ్మా. ఓకే, దే ఎంజాయ్డ్. దే యూస్డ్, అంటే వాళ్ళకి ఏంటంటే స్పిరిచువల్ అనేసరికి సంథింగ్ అనుకుంటూ వస్తారు. మనం ధ్యానమే చేపిస్తాం, ఇంకేమీ లేదు, మ్యాజిక్స్ లేవు, ఇంకేమీ లేవు. ఓకే, దాంతో వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉంటుందేమో నాకు తెలియదు కానీ ఓకే మనం ఇంకేం చేయించాం కదా. మెయింటైన్ చెప్పడం, మెయింటైన్ అంతే, కూర్చోబెట్టడమే. ఓకే. కొంతమంది బాగా రియాక్ట్ అవ్వారు, కొంతమంది హ్యాపీ ఫీల్ అయ్యారు, కొంతమంది ఎక్స్పీరియన్సెస్ చెప్పారు. అలాగా వాళ్ళకి జరిగింది. ఏది కలర్స్ కనిపించడం కానీ, ఆస్ట్రల్ బాడీ బయటికి రావడం కానీ కొంతమందికి అది జరిగింది. అది సో మనం అక్కడ వెళ్ళి సీడ్సే అంతే. అది ఖచ్చితంగా అందులో నుంచి మాస్టర్స్ వచ్చి అక్కడ ఇంకా మూమెంట్ స్టార్ట్ అవ్వడం అనేది మళ్ళీ జరుగుతుంటుంది మనకి. సో మేడం అక్కడ కెనడా ముగించుకొని అక్కడ నుంచి యూఎస్కి వచ్చేసారు. యూఎస్కి రాలి ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఎయిర్పోర్ట్కి వచ్చాము. వచ్చిన తర్వాత మా అక్క కోడలు అనమాట మంచి పర్ఫ్యూమ్ బాటిల్ ఇచ్చింది. అదేం చేశాను, పర్ఫ్యూమ్ మామూలుగా పెద్ద పెద్ద ఇంత బాటిల్స్ తీసుకెళ్ళకూడదు, ఇంత ఉంది అది, అది కాస్త తీసుకొని దొబ్బేసాడు. అది ఎవరు మేడం? ఎయిర్పోర్ట్లో అది తీసుకెళ్ళకూడదు అని చెప్పి దొబ్బేశాడు. సరే ఊరుకున్నాను, అయిపోయింది. అక్కడ నుంచి ఏమైంది, ఈ నా చేతికున్న గాజులు మామూలుగా సర్ బ్యాగ్లో వేశాను. ఆ వేసిన సంగతి మర్చిపోయాను. మర్చిపోయి నేను ఇంకా ఆ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ వచ్చే థ్రెడ్ దాంట్లోనే ఉందేమో అని అక్కడికి వెళ్ళి కంగారు పడి అది ఇది చేస్తే, ఇది నా దగ్గరే కదా ఉన్నాయి, ఎందుకలా వెతుకుతున్నావు అని సార్ అన్నారు. సార్ ఓకే సరే అని ఇద్దరం కలిసి అక్కడి నుంచి ట్రైన్ ఎక్కాలి. ట్రైన్ ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. చిన్న ట్రైన్లే, జస్ట్ లోకల్ లాగా. మనం వెళ్ళాం కదా యుఎస్లో, అలాగా. ఆ ట్రైన్ ఎక్కాము. ట్రైన్ ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. అక్కడి నుంచి కాలిఫోర్నియా చాలా దూరం, చాలా దూరం. అది ఒక 2.5 hours 3 hours ఫ్లైట్. ఓకే. సో అక్కడ 3 hours ఫ్లైట్ అంటే చాలా డిస్టెన్స్. ఓకే. సో అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు వచ్చారు, ఎయిర్పోర్ట్కి వచ్చారు. కాలిఫోర్నియా అక్కడ ఎవరు మేడం? సుధా దూసి అని ఉన్నారు చూడు. సుధా దూసి ఇప్పుడు నాగలక్ష్మి వాళ్ళ సిస్టర్. ఢిల్లీ నాగలక్ష్మి మేడం. నాగలక్ష్మి వాళ్ళ సిస్టరు, బ్రదరు అందరూ ఉన్నారు. ఓకే ఓకే ఓకే, యా యా యా, గుర్తొచ్చారు. ఎస్, రీసెంట్గా ఆయన చాలా జూమ్ సెషన్స్లో వచ్చి పాటలు కూడా పాడారు. అవునవును, వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలు, కావాలి పిల్లలు వాళ్ళిద్దరు. నేను వెళ్ళినప్పుడు ఆవిడ లేదనుకో, డెలివరీ కోసం వెళ్ళింది. ఓకే. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయనకి మంచి స్పోర్ట్స్ కార్ ఉంది. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి దిగంగానే అమ్మయ్య అనిపించింది అనమాట. అంటే చక్కగా హాయిగా ఉంది వాళ్ళది. మంచి వంట, మంచి మా తెలుగింటి వంట, మంచిగా చాలా బాగా చేస్తుంది ఆవిడ. ఆ చెప్పే ముందర ఊరిచ్చేస్తుంది. దాంట్లో ఇది వేస్తే బాగుంటుంది, ఇది వేసుకొని తింటే బాగుంటుందని. సో వాళ్ళ ఇంట్లో భోంచేసాము. ఆ రోజు రాత్రి పడుకున్నాము, అయిపోయింది. మన్నాడు ఏం చేసాము, ఈయన కరెక్షన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఆ కరెక్షన్స్ అన్నీ చేసుకుంటూ పోయారు ఆయన. సో ఆ రోజు కూడా ఎక్కడికి వెళ్ళలే. ఆ మన్నాడు శాస్తా మౌంటైన్ అని అక్కడికి వెళ్ళాం. మౌంట్ శాస్తా. ఇట్స్ ఎట్లా అంటే మనకి మానస సరోవర్ కైలాసం ఎలాగో వాళ్ళకి అది కైలాసం. మౌంట్ శాస్తా అనే ప్లేస్. ఓకే. అంటే హోల్ యుఎస్ కా మేడం, లేకపోతే కాలిఫోర్నియా వరకు? కాలిఫోర్నియా దగ్గర. అక్కడి నుంచి కొంత ఎంత 1 hour డిస్టెన్స్ మన కార్లో వెళ్తే. అంటే హోల్ యుఎస్కి అది హోలీ ప్లేస్ అంటారా? ఇట్స్ నాట్ హోల్ యుఎస్.
కాలిఫోర్నియాకి అది అనుకుంటున్నాను నేను, మౌంట్ శాస్తా అని సో అక్కడికి వెళ్ళాము, బయలుదేరాము అంతా, క్యారియర్లు మొత్తం అన్నీ పట్టుకెళ్ళాము. అక్కడ ఒక దాన్ని ఏమంటే సర్వీస్ అపార్ట్మెంట్స్ అంటారు చూసావా, అలాగ ఒక ఇల్లు తీసుకున్నాము. దాంట్లో 3-4 బెడ్రూమ్స్ ఉన్నాయి. అవి ఎంతమంది, చాలామంది వెళ్ళాం, 30 మంది పైన వెళ్ళాం. అప్పుడు పిసిఎస్ కూడా వచ్చాడు. ఓకే. సో చాలామంది వెళ్ళాం. వాణి వచ్చిందో తెలీదు, వీళ్ళైతే వచ్చారు, ఆయన అయితే వచ్చాడు. ఓకే. సో అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మౌంట్ శాస్తాకి ఇంకా వెళ్ళలేదు, దిగి అక్కడ దాన్ని అంతా దిగంగానే వంట చేసింది అందరికీను. వంట చేస్తే అందరం ఆ డబ్బాలు పట్టుకొని, అంతకుముందే వంట చేసుకున్న అది ఏం చేసింది, అక్కడ ఒక చోట టేబుల్స్ వుడన్వి ఉంటాయి చూడు బయట, ఏది గ్రౌండ్లో, అలాంటి చోట అన్నీ ఇప్పేసి మేము అందరం తిన్నాము. తినేసిన తర్వాత ఏ అపార్ట్మెంట్స్ అయితే మనకి బుక్ చేశారో, ఏ ఇల్లు అయితే బుక్ చేశారో అక్కడికి మేము అందరం వెళ్ళాం. ఓకే. వెళ్ళి అక్కడ అది కాక ఇంకోటి కూడా తీసుకోవాల్సి వచ్చింది. శ్రీకాంత్ వీళ్ళంతా కూడా వచ్చారు, మన అట్లాంటా శ్రీకాంత్. ఓకే. తను ఇంకెవరో కూడా వచ్చారు, మన శీతల్ హస్బెండ్ కూడా వచ్చినట్టున్నాడు. సో ఇలాగ చాలామంది అనే ఊళ్ళ నుంచి వచ్చారు. సో మాకు ఒకళ్ళకి సరిపోదు కాబట్టి 2 తీసుకున్నారు. ఒక దాంట్లో నేను ఈయన ఉన్నాము, ఇంకా చాలామంది ఉన్నారు. పొద్దున అయ్యేసరికి అందరికీ బ్రేక్ఫాస్ట్ పాపం తాను తయారు చేసింది హెల్ప్ తోటి. తిన్నాము. తిన్న తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫుడ్ తయారు చేసింది. ఆ రోజు ఎక్కడికి వెళ్ళలేదు మేము. ఓకే. ఇంట్లో రెస్ట్. సాయంత్రం అయ్యేసరికి, రాత్రి అయ్యేసరికి ఇంకా చూడు గానా బజానా. అందులో ఆయన సింగర్ కదా మేడం? ఇద్దరు సింగర్స్ కదా, దూసి సింగరు, ఆయన సింగరు. ఓకే. ఇంకా పాటలు పాడుకుంటూ, ఈయన ఫ్లూట్ వాయించుకుంటూ, ధ్యానం చేయించుకుంటూ, అసలు ఆ ఎంజాయ్మెంట్. ఓకే. ఆ ఇంట్లో అన్నమాట పెద్ద హాల్ ఉంది. ఆ హాల్లోనే అందరం కూర్చొని ఇంకా గానా బజానా అయ్యాక అప్పుడు భోజనాలు చేసుకొని అప్పుడు పడుకున్నాం. ఓకే. సో పడుకొని మన్నాడు పొద్దున్న కావలసిన స్టఫ్ ఎంతవరకు తినడానికి కావాలో వంట చేసుకొని బయలుదేరాం. కంప్లీట్గా ఆంధ్ర స్టైల్ ఫుడ్ మేడం? అంతా బ్రాహ్మిన్స్ వాళ్ళు. నిజంగా కాలిఫోర్నియాలో టేస్టీ ఫుడ్ అంటే పక్కా బ్రాహ్మిన్స్ వాళ్ళు, ఇలాంటి కాదు. ఓకే. సో మంచిగా ఫుడ్ తయారు చేసుకొని బల్లాం ప్రతాప్ గారి కూతురు కూడా వచ్చింది, ఆ అబ్బాయి కూడా వచ్చాడు. వచ్చి ఇంట్లోనే ఉంటాను కూడాను. తర్వాత అందరం, పెద్ద ఇల్లు వాళ్ళది కాలిఫోర్నియాలో. అంత పెద్ద ఇల్లు కాలిఫోర్నియాలో ఉండాలంటే చాలా కష్టం. ఓకే. అంత పెద్ద ఇల్లు, ఒక 4-5 బెడ్రూమ్స్ ఉంటాయి. సో అందరం కలిసి ఇంకా కార్లలో పొద్దున్న 10 గంటలకు ప్రయాణం. ఓకే. ఎక్కడ మేడం? శాస్తాకి, మౌంట్ శాస్తాకి. ఓకే. ప్రయాణం అయ్యాము. దారిలో అంతా బాగుండింది. ఆ సీనరీస్ అన్నీ బాగున్నాయి, ఆ గార్డెన్స్, ఆ చెట్లు ఉన్నాయి, ఎంత బాగున్నాయి ఆ చెట్లు. ఎట్లా అంటే ఇటు అటు చెట్లు, అదొక కోటగోడలా ఉంది మధ్యలో, దారిలో మధ్యలో రోడ్డు, ఇటు అటు కోటగోడ. అంత హైట్, చాలా హైట్. ఇప్పుడు మన చెట్లు లేవు, దానికంటే కూడా హైట్గా ఉన్నాయి. ఓకే. ఈ మన క్యాంపస్లో ఉన్న నీలగిరి కంటే. ఓకే. సో అసలు ఆ దారిలో వెళ్తుంటే అద్భుతంగా ఉంది, అసలు చాలా అద్భుతంగా ఉంది. సో అందరూ వచ్చారు కాబట్టి అందరూ మౌంట్ శాస్తా చేరాక అక్కడ నేను చెప్పింది ఇదంతా అనమాట. అక్కడికి వెళ్ళంగానే భోజనాలు చేసి
తర్వాత మా అపార్ట్మెంట్ ఏదో గుర్తుపెట్టుకొని అదే తెలుసుకొని అక్కడికి వెళ్ళాక సెటిల్మెంట్ అయ్యాక అప్పుడు మా మౌంట్ శాస్తాకి ప్రయాణం. మౌంట్ శాస్తాకి ఎలా మేడం ప్రయాణం? బై కార్ ఓన్లీ. బై కార్ ఓన్లీ. ఓకే ఓకే. మేము ఉన్న అపార్ట్మెంట్ కంటే ఒక 40 minutes 45 minutesలో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక అది స్నో మౌంటైన్. ఇంకా పైకి నడిచాము. ఎంత బాగుందో నడుస్తుంటే, చల్లగాలి, అందరం ఎవరి పాటిని వాళ్ళు నడుస్తున్నాము. ఇష్టమైన వాళ్ళు కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు, లేకపోతే నడుస్తున్నారు. ఇలాగ అంతమంది కలిసి వెళ్ళి. ఎంతమంది మేడం టోటల్గా అక్కడ? 30-40 మంది. అయితే పెద్ద గ్రూపే మేడం. పెద్ద గ్రూపే. ఓకే. అందుకే కదా ఇంతమంది కూర్చొని గానా భజనాలు అయినాయి. ఓకే. అయితే వెళ్ళాము. అక్కడ కూర్చొని ఆయన ఫ్లూట్ వాయించి అందరితో మెడిటేషన్ చేయించాడు. చాలా దూరం నడిచాము. చాలామందికి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అక్కడ. అంటే అంతకుముందు జరిగినవి. అంటే వాళ్ళకి ఏంటంటే అక్కడ ఇప్పుడు మనకైతే ఎలా శివుడు ఉంటాడు అనే నమ్మకమో, అక్కడ ఒక మాస్టర్ అమ్మ, ఆయన పేరు ఏదో మర్చిపోయాను, ఆ మాస్టర్ అక్కడ ఉంటాడట. ఓకే. ఆ మాస్టర్ అక్కడ ఉండి అందరినీ గైడ్ చేస్తాడట. ఏదన్నా ఆబ్స్టికల్ వస్తే ఇది కాదు, ఈ రోడ్డు కాదు, ఇంకో రోడ్డు అని చూపిస్తాడట, ఒక మనిషి రూపంలోనే వచ్చి. అంటే ఈ అనుభవాలన్నీ కూడా అంతమందికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మన సుధా దూసి అని చెప్పానే, వాళ్ళ బ్రదర్కి అలా వచ్చింది. ఓకే ఓకే. ఒక్కోసారి వెళ్ళినప్పుడు. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ అక్కడ వస్తాయన్నమాట. ఆ తర్వాత వచ్చేసాము, కాలిఫోర్నియాకి వచ్చేసాము. ఇంకా అందరం కలిసి వరుసగా వచ్చిన తర్వాత భోంచేసుకొని పడుకున్నాము. పడుకొని మన్నాడు మధ్యాహ్నం భోంచేసుకొని మధ్యాహ్నం బయలుదేరాము. ఎక్కడ స్నో మౌంటైన్ అని చెప్పారు కదా మేడం, మీరు వెళ్ళినప్పుడు సపరేట్గా ఇప్పుడు నయాగరా ఫాల్స్ లాగా డ్రెస్ కోడ్ అలాంటివి? అది నయాగరా అంటే మన లోపలికి వెళ్తున్నాం కదా. ఓకే ఓకే. అది తుంపరి పడుతుంది కదా, వానలాగా తుంపరి పడుతుంది. ఆ తుంపరి పడినప్పుడు బట్టలు తడిచిపోతాయి కదా. అందులో కోల్డ్ వాటర్, అది చిల్డ్ వాటర్ అది. ఓకే. కనుక వాళ్ళు అది రెయిన్ కోట్లా ఇస్తారు అందరికీ. ఇవి ఇక్కడ వెళ్ళినప్పుడు గ్లౌజెస్ అంతా వేసుకున్నారా మేడం? ఏం లేదు. బట్ మీరు మామూలుగా వెళ్ళారు? మామూలుగా వెళ్ళాను. అంత స్నో మౌంటైన్ అయినా స్నో మౌంటైన్ దూరంగా ఉంటుంది నీకు, ఇదంతా మామూలుగా రాళ్లే. అచ్చా అచ్చా అచ్చా. ఓకే ఓకే. ఇదంతా మామూలుగా రాళ్లే. ఒక చిన్న కచ్చా రోడ్డు ఉంటుంది అనమాట. ఆ కచ్చా రోడ్డు మీద వెళ్తూ ఉండాలి. అక్కడక్కడ రాళ్ళు ఉంటాయి. రాళ్ళ మీద కూర్చోవడం, ధ్యానం చేయడం. సో మనకు కనిపించే స్నో మౌంటైన్ వచ్చేసి దూరంలో కనపడుతుంది. అచ్చా ఓకే. కొంచెం దూరంగా కనిపిస్తుంది. మౌంట్ శాస్తా అంటారు. చాలా తక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే అది సమ్మర్ కదా, అందుకని. ఓకే. సో అక్కడికి వెళ్ళాము, బాగుంది. అది కూడా సమ్మర్లోనే విజిటింగ్ అవర్స్ అంతే. అంటే ఏమో మా కాలిఫోర్నియా అంత వింటర్ ఏముండదు కదా, మామూలు క్లైమేట్ అది, మన ఇండియన్ క్లైమేట్ అది. ఇండియన్ క్లైమేట్. అచ్చా. ఏసీ లేకపోతే ఇంకేం పడుకోలేము మనం. అంత ఇది అనమాట, అంటే కష్టం. సో ఇంకా ఇండియన్ వెదర్ కంప్లీట్గా ఇండియన్ వెదరే. ఓకే. ఎవరైనా కాలిఫోర్నియాలో, అందుకే వెరీ కాస్ట్లీ. కాలిఫోర్నియా ఈజ్ వెరీ కాస్ట్లీ. యాజ్ వెల్ యాజ్ నీకు కెనడా ఎంత చీపో, కాలిఫోర్నియా అంత కాస్ట్లీ. ఇప్పుడు అలా చూసుకుంటే గుడ్డివాళ్ళ ఉన్న మేరీల్యాండ్ చాలా కాస్ట్లీ, డీసీకి దగ్గరగా. ఓకే ఓకే. ఇప్పుడు వాళ్ళు పెట్టిన దానికి పెద్ద మ్యాన్షన్ వస్తుంది షికాగోలో. అయితే పెద్ద ఇల్లు వస్తుంది మేరీల్యాండ్లో ఉన్న ఆ ఇంటికి. అది దాన్ని ఏదో అంటారు అబ్బా, ఇంటిని టౌన్ హోమ్ ఏదో అంటారు. ఆ ఇంటికి పెట్టిన డబ్బు
మా అక్క కొడుకుది తమ్ముడు కొడుకుది ఇల్లు ఉంది, పెద్ద ఇల్లు. అంతకంటే పెద్దది వస్తుంది ఈ డబ్బు పెడితే. ఓకే. సో స్టేట్కి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటాలో మళ్ళీ చీపు, ఇల్లు చాలా చౌక. ఓకే. కాలిఫోర్నియాలో ఎక్కువ, ఇప్పుడు షికాగోలో తక్కువ, ఇక్కడ డీసీలో ఎక్కువ, అది కెనడాలో తక్కువ. అందుకని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు చాలామంది. మేడం మీరు మొత్తం యూఎస్ మ్యాప్ మొత్తం చెప్పేశారు. ఎవరైనా యూఎస్కి వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం రోడ్ మ్యాప్ ఇచ్చేస్తారు వాళ్ళు. వాళ్ళే చెప్తుంటారుగా అన్నీ. ఓకే ఓకే. వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నా నీకు. సో ఆ మౌంటైన్ నుంచి మీరు స్నో మౌంటైన్ నుంచి వచ్చేసారు. కిందికి వచ్చేసాము, కిందికి వచ్చి భోంచేసి పడుకున్నాం. మన్నాడు మధ్యాహ్నంగా బయలుదేరాము. అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది, చాక్లెట్స్ తయారు చేస్తారు, రకరకాల చాక్లెట్స్, రకరకాల షేప్స్లో. ఆ చాక్లెట్ తయారు చేసే విధానం కూడా మనకి చూపిస్తారు. ఓకే. అంటే అందరూ వెళ్ళి చూడొచ్చా మేడం? వెళ్ళి చూడొచ్చు. ఓకే. అక్కడికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళి అన్నీ చూసాము. ఆ ఫోటో కూడా నీకు పంపిస్తాను చూద్దు కానీ. ఓకే. సో అక్కడికి వెళ్ళాము, అక్కడ చూసాము. అక్కడి నుంచి ఏం చేసాము, ఒక కొండ మీదకి వెళ్ళాం. అసలు మామూలుగా కాలిఫోర్నియాలో చలి ఉండదు, వేడి ప్రదేశం. ఓకే. అలాంటిది ఆ కొండ మీదకి వెళ్ళాక గట్టిగా ఒకళ్ళొకళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది, అంత చలి. అంటే మనిషికి దగ్గర అయితే కనుక అది వేడి పుడుతుంది కదా బాడీలో, ఆ వేడి, అందుకని గట్టిగా అన్నమాట. ఓకే. సో అది అంత ఆ డే అలా గడిచిపోయింది. మన్నాడు పొద్దున అందరం కలిసి ఒక ఫారెస్ట్కి వెళ్ళాం. ఆ ఫారెస్ట్ పేరు ఏదో ఉందబ్బా, మర్చిపోయాను. అది 150 ఇయర్స్ ఓల్డ్, 1000 ఇయర్స్ ఏమో అలాంటి చెట్లు ఉన్నాయి అక్కడ ఆ ఫారెస్ట్లో. ఓకే. అసలు దాన్ని ట్రంక్ ఉంటుంది చూడు, ఇంత ఉంటుంది, ఇంత ఉంటుంది ట్రంక్. ఓహోహో. సో అది ఆ ఫారెస్ట్ అనేది సెపరేట్ అనమాట. అంటే ఏం లేదు, వాళ్ళు పురాతనమైనవి డ్యామేజ్ చేయకుండా కాపాడుకుంటూ ఉంటారు. దానికి చక్కగా రైలింగ్ వేశారు నడవడానికి, అందరూ వచ్చి చూడడానికి. మేము అలా నడుచుకుంటూ వెళ్ళాము. వెళ్ళి మొత్తం అన్నీ ఒక చెట్టుకి ఒక పెద్ద ట్రంక్కి అయితే పెద్ద కేవ్ లాగా ఉంది. అంటే లోపల చక్కగా మేము నిల్చోవచ్చు లోపల ఇద్దరం, అంత పెద్ద ఇది. ఓకే. సో ఇలాగా ఈ చెట్లన్నీ చూసాము. అక్కడ నుంచి ఇంకా చూడడం అయిపోయింది. ఇంకేముందో చూసాము, చాలా డిఫరెంట్ వర్షన్స్ మేడం. ఒకటి ఎక్స్ట్రీమ్, ఒకటేమో కంప్లీట్ వాటర్ ఫాల్స్, ఒకటేమో కంప్లీట్ స్నో మౌంటైన్. అంటే వాటర్ ఫాల్స్ స్నో అయిపోతే ఎలా ఉంటుందో అక్కడ ఒకటి, ఇంకోటేమో ఐలాండ్స్ అండ్ ఫారెస్ట్. మేడం మీరు ఏ ట్రిప్లో ఎక్కడికి వెళ్ళినా కూడా నేచర్ మాట కామన్ ఉంది మేడం. నేచర్ మాత్రం కామన్. అది హిమాలయాలు కావచ్చు, యుఎస్ కావచ్చు, కెనడా కావచ్చు, ఏమన్నా కానీ. ఈ మధ్యలో క్లాసెస్ సార్కి ఒక రోజుకి ఒకసారి 2, ఒకసారి 1, అలాగా 2-3 క్లాసెస్, రోజు క్లాసెసే. ఓకే ఓకే. ఉన్నాయి లోకల్. వారం రోజులు ఉన్నాం అక్కడ కాలిఫోర్నియాలో వారం ఉన్నాం. ఓకే. అంటే క్లాసెస్ అక్కడ వాళ్ళ ఇంట్లో మేడం, లేకపోతే బయట ఎక్కడ? బయట తను అరేంజ్ చేసింది. సో అక్కడ క్లాసెస్ అనమాట. సుధా మేడం. ఓకే. సో అందరికీను వాళ్ళ క్లాసెస్ తీసుకోండి. ఇప్పుడు మేము వెళ్ళామని చెప్పలే, చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయని. ఆ ఫారెస్ట్ ఏరియాలో ఆయన ఫ్లూట్ వాయిస్తుంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల వాకింగ్ చేసే వాళ్ళందరూ వచ్చి కూర్చొని మెడిటేషన్ చేశారు. బ్యూటిఫుల్ మేడం. అంటే మెడిటేషన్ అంటే ఇలా సైలెంట్గా కూర్చున్నారు. ఫారెస్ట్
మ్యూజిక్ ఇంకా గ్రూప్ అంటే భలే ఉండింది ఆ ఫారెస్ట్, చాలా బాగుండేది. సో ఇది కాలిఫోర్నియా ఈజ్ అ వెరీ గుడ్ ప్లేస్, చాలా సైట్ సీయింగ్. ఓకే. సో కంప్లీట్ ఆ యుఎస్లో మేడం మీరు అప్పటికి థర్డ్ టైమో ఫోర్త్ టైమో అయి ఉంటుంది. సో మీకు అక్కడ ఉన్న వాతావరణం కావచ్చు, పీపుల్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు అలవాటు అయిపోయి ఉంటుంది అప్పటికి, యూస్ టు ఇట్. ఎస్. సో ఈ అప్పటిదాకా చేసిన ఆ యుఎస్ జర్నీలో ఇప్పుడు ఈ కెనడా తర్వాత ఈ కాలిఫోర్నియాలో మీరు ఏం డిఫరెంట్ అనిపించింది మేడం? అంటే ముందు ట్రిప్స్కి ఏమైందంటే నేను ఇంట్లోనే ఉండేదాన్ని, చాలా తక్కువ బయటికి వెళ్ళడం అనేది. ఫస్ట్ ట్రిప్లో నేను చాలా తిరిగాను, ఫస్ట్ ట్రిప్లో చాలా తిరిగాను. నీకు లెక్క పెట్టాలంటే ఫస్ట్ షికాగో, నెక్స్ట్ టెక్స్ట్ ఆస్టిన్లో ఉండేది ఇది ఉద్యోగం చేస్తూ, తర్వాత సెయింట్ లూయిస్, న్యూయార్క్, సియాటల్, ఇంకేం చూసాను, న్యూ జెర్సీ, 7-8 స్టేట్స్ చూశాను. 16 స్టేట్స్ యాక్చువల్లీ ఐ కవర్డ్. వర్జీనియా, మేరీల్యాండ్, DC, ఇవన్నీ సైట్ సీయింగే. ఓకే. అలా 16 స్టేట్స్ కవర్ చేశాను. ఈ 16 స్టేట్స్ లాస్ట్ 3 విజిట్స్లోనా మేడం? 3 విజిట్స్ కాదు, ఒక్క విజిట్లోనే. ఫస్ట్ విజిట్ నేను చెప్పాను కదా, మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ కోసం వెళ్ళానని, అప్పుడే ఇవన్నీ కవర్ చేసింది నేను. ఓకే. చాలా బాగుండింది. ఎక్కడ న్యూయార్క్ నుంచి మేమంతా కలిసి షికాగోకి వెళ్ళి, మేము ఇంకా నాకు 4 రోజుల్లో నేను ఇండియాకి వెళ్తాను అనగా అక్కడ డాక్టర్ జయశ్రీ అని ఉంది, ఆవిడ మా టికెట్స్ అన్నీ బుక్ చేసేసి, ఎస్సర్హిక్ జరీహిక్ అని 2 ఉన్నారు చూడు, మన పవర్ ఆఫ్ నౌ ఇవన్నీ రాసి, వాళ్ళది క్లాస్ అనమాట. అంటే వాళ్ళు దాన్ని ఏమంటారు, ఒక సోల్ ఎంటర్ అవుతుంది అనమాట ఆవిడలోకి, ఆ క్లాస్ అది. ఓకే. సో అక్కడికి వెళ్ళాము షికాగోకి, నేను, వాణి, అనంత్, జయశ్రీ, నేను, 4. ఫస్ట్ మేమేమో బాస్టన్కి వెళ్ళాము. ఎక్కడైతే వీళ్ళు ఉంటారో, మన వాణి వాళ్ళు ఉంటారో, వాళ్ళ ఇంట్లో ఆ నైట్ స్టే చేసాము. అక్కడ నుంచి ఫ్లైట్ పట్టుకొని మేము న్యూయార్క్కి షికాగోకి వెళ్ళాం. ఓకే. సో ఫస్ట్ ట్రిప్ సంగానే నేను చెప్తున్నా ఇది. సో ఇన్ని చూశాను నేను. సో ఫస్ట్ ట్రిప్లో మేజర్గా కవర్ చేశారు మేడం? మేజర్గా కవర్ చేశాను, అందుకే నాకు ఇంకేమి చూడబుద్ధి కాదు. ఓకే. ఇప్పుడు కెనడాకి వెళ్తున్నారు కదా అని చెప్పేసి నేను బయలుదేరాను, కానీ అదర్వైజ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే. బట్ కాలిఫోర్నియాలో నిజంగానే చాలా చూశాను, చాలా బాగుండేది. వారం రోజులు ఉన్న వర్త్ స్టేయింగ్ దేర్. ఓకే. నాకు అనిపించింది. ఎక్కడా బోర్ కొట్టలేదు. సైట్ సీయింగ్ ప్లస్ క్లాసెస్, ఓకే, 2 ఉన్నాయి కాబట్టి. అండ్ మొత్తం ఆ యుఎస్ ట్రిప్స్ చాలా మటుకు జరిగాయి కదా మేడం? అవును. మధ్యలో ఆ ట్రిప్స్ మీ కంప్లీట్గా ఇప్పటి వరకు కూడా మీరు ఇయర్లీ వన్స్ అలాగా అలవాటు అయ్యేది కదా మేడం? అవును. సో ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఇంకా అలాగా చూడాలనే ఉండదు మేడం? ఏముండదు. గో అండ్ సేమ్ చెప్పాను కదా, సేమ్ స్టోర్స్, సేమ్ ప్లేసెస్, సేమ్ రోడ్స్, మనుషులు బయటికి కనపడరు. ఒకరితో ఒకళ్ళ పక్కింట్లో వాళ్ళతో మనకి పరిచయం ఉండదు. ఏం వెళ్తాం, ఎందుకు వెళ్తాం? ఓకే. నేబర్హుడ్ అంటే ఏమీ లేదు అక్కడ. వస్తే మన ఇంటికి చుట్టాలు ఎవరన్నా రావాలి తప్ప, అదర్వైజ్ నోబడీ ఈజ్ కనెక్టెడ్ విత్ నోబడీ. సో ఇప్పుడు
మీరు యూఎస్కి వెళ్ళే ఒక పర్పస్ అంటే యూ వాంట్ ప్లే విత్ ద గ్రాండ్ సన్ అండ్ గ్రాండ్ డాటర్. అంతే. అంతే. ఓకే, వండర్ఫుల్ మేడం. మీ యుఎస్ ట్రిప్కి అక్కడ సైట్ సీయింగ్కి చిన్న కామా పెట్టేశారు. చిన్న కామా పెట్టాను, మళ్ళీ యుఎస్ ట్రిప్ చెప్తాను. యా. సో ఫ్రెండ్స్, మనందరినీ కూడా పత్రి మేడం గారు మన కెనడా, కాలిఫోర్నియా వాటి యొక్క విశేషాలు, ఒక అద్భుతాలు, అక్కడికి వెళ్ళినా సరే నేచర్కి ఎంత కనెక్ట్ అవుతారనే దానికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. నేచర్ అంటేనే మదర్. సో మన మదర్ ఎప్పుడు కూడా మదర్ ఎర్త్కి కనెక్ట్ అవుతారు అనేదానికి ఇది ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. ఇక్కడికి వెళ్ళినా సరే ఒక ఫారెస్ట్, వాటర్ ఫాల్స్, మంచు కొండలు అండ్ ఎన్నో ప్రదేశాలకు ఎక్కడికి వెళ్ళినా సరే ద కామన్ థింగ్ ఈజ్ నేచర్. సో ప్రకృతి అంటే అంత గొప్పది. సో ఇక ఈ విశేషాల్లో మన పిరమిడ్ మాస్టర్స్ అక్కడ చేసిన ఏర్పాట్లు కానీ, మెడిటేషన్ సంబంధించిన క్లాసెస్, ఇవన్నీ కూడా పత్రి సార్ అండ్ పత్రి మేడం గారు అక్కడికి వెళ్ళి ధ్యాన విత్తనాలు, ఆ యొక్క ధ్యాన విత్తనాలు ఎంతోమంది మాస్టర్స్ని తయారు చేసేదానికి, ఆ యొక్క ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్కి అవన్నీ కూడా ఒక నాంది. అలా ఎన్నో దేశాల్లో ఎంతో మాస్టర్స్ని మన యొక్క పత్రి మేడం, పత్రి సార్ యొక్క పీసీసీ మాస్టర్స్తో వెళ్ళడం అనేది మనందరం కూడా చెప్పాలంటే ఒక గొప్ప అవకాశం. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళేసి, అది ఒక గ్రామం దగ్గర నుంచి, పట్టణం దగ్గర నుంచి, ఒక సిటీ, దేశం, ఖండాలు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళేసి వారి యొక్క తలుపు తట్టి ఈ యొక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనిషిగా ఉంటూ అక్కడే వాళ్ళతో పాటు భోజనాల దగ్గర నుంచి కూడా మన అందరితో కలిసి ఒక ధ్యాన జగత్కి నాంది పలుకుతున్నారంటే మన పిఎస్ఎం చేసుకున్న మనమందరం పిఎస్ఎంలో ఉండడం అనేది ఒక గొప్ప అదృష్టం. సో ఫ్రెండ్స్, ఈ యొక్క పుణ్య దంపతులు మనకి ఎంతో జ్ఞానాన్ని, అనుభవాన్ని, ధ్యానాన్ని ఇంత ఈజీగా మన ఇంటి మనిషిగా ఉండడం అనేది ఈ యొక్క యుగంలో ఇది ఒక అద్భుతం. ఇంతటి అద్భుత అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకుండా ఈ యొక్క పుణ్య దంపతులు ఏదో మార్గాన్ని ఏదైతే చూపిస్తున్నారో ఆ యొక్క ధ్యాన మార్గాన్ని ఎవ్వరూ వీడకుండా వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ ఈ అనుభవాలన్నీ కూడా మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తుందని కోరుకుంటూ, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న మన పిఎంసి ఛానల్కి ఇంత బాగా ఆదరిస్తున్న స్వర్ణామృతం ప్రేక్షకులకు అందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్. పత్రి మేడం అండ్ myself Chandu from Pyramid Valley International. Thank you.